హాయ్ ఫ్రెండ్స్, నేను సిద్ధును. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యలో వాన ఉందంటున్నారు, కానీ ఈ వానలకు తట్టుకునే కెపాసిటీ దీంట్లోకి లేదు. ఇదేముంది, ఇంకా ఒక 10 రోజుల్లో ఎండగా వచ్చే పెద్దగా ఒక 10-15 రోజుల్లో కోసేస్తాము. ముందుసారి కూడా కోసే టయానికి కరెక్ట్గా వాన పడింది. వాన పడిన టయానికి ఏమి తిండి గింజలు కూడా లేకుండా ఒక 6 మూటలు 7 మూటలు అయినాయి ఒక ఎకరా నాటుకుంటే. ఈ వాటు మనం ఏదో వెనక నాటుకున్నాం వానలు ఉన్నాయని. ఈసారి ఏమన్నా వానలకి వెళ్ళి ఖచ్చితంగా కోసే టయానికి వానలు పడతా ఉన్నాయి అనుకో, ఇంకా తిండి గింజలు కూడా లేవు. ముందుసారి లాస్ అయిన ఫ్రెండ్స్, 30,000 లాస్ అయినా. అప్పు తెచ్చి చాలా ఇబ్బంది పడి అది తీర్చలేక చాలా ఇబ్బంది పడినాయి. ఈసారి ఏమన్నా దేవుని వల్ల ఘటన పడితే అంతా దేవుని వల్ల ఫ్రెండ్స్. నేనేందంటే, పైరు పెట్టుకున్న వాళ్ళ జాగ్రత్త. ఈ మధ్యలో వాన ఉందంట, కోతకు వచ్చిన టయానికి కోతి దింగండి, లేట్ చేయకండి. లేదంటే ఇంకా ఏం తిండి గింజలకు కూడా రావు, చాలా ఇబ్బంది పడతారు. ముందుసారి 30,000 లాస్. ఈసారి ఏమన్నా దేవుని వల్ల పంట బాగానే వచ్చింది. ఈసారిలో రేటు కూడా బాగానే ఉంది. ఈసారి ఏమన్నా చూస్తే ఇంకా వానలు పడుకున్నట్టు ఎండలు కాచే కొడతాం ఫ్రెండ్స్. ఈ బాకీలు గీకీలు అన్నీ తీరిపోతాయి. లేదంటే ఇంకా మళ్ళీ ఇంకా అప్పు తెచ్చిన కాడ ఇంకా బాకీ పడాల్సింది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పైరు పెట్టుకునే వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే ఈ మధ్యలో వాన ఉందంట. పైరు పెట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్త. వరి పెట్టిన వాళ్ళు కోసేయండి తొందరగా. లేదంటే ఈ వానకు తిండి గింజలు కూడా వచ్చేటట్లు లేవు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.